కేంద్రంలోని పటేల్ నగర్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టుకుని దొంగతనానికి పాల్పడ్డారని ఇంటి యజమాని నవీన్ తెలిపాడు. బీరువాలో ఉన్న 7.5 తులాల బంగారం, 48 తులాల వెండి, 94,000 నగదును దొంగలు అపహరించినట్లుగా తెలిపారు. 2 రోజుల పాటు ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిందని ఇంటి యజమాని వాపోయాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ రాజశేఖర్ తెలిపారు. పటేల్ నగర్ నకరేకల్ నల్గొండ జిల్లా ఉదయం హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళి గేట్ తీసి పైకి ఎక్కి డోర్ చూస్తారు కానీ డోర్ బలగొట్టారు. లోపల పోయి చూస్తారు కానీ బీరో బలగొట్టారు. బీరోలో ఉన్న 7.5 తులాల బంగారం, 38 తులాల వెండి, 94,000 రూపాయల డబ్బులు దొంగిలించి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళినారు. నా పేరు నవీన్ కుమార్. మేము ఉండేది పటేల్ నగర్ నకరేకల్ నల్గొండ జిల్లా. ఉదయం హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళి నైట్ 11-10 గంటలకు ఇంటికి రాగానే గేట్ తీసి పైకి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ బాంబు